This conference will now be recorded. Hello friends, good morning and welcome back and let's start. So ఈరోజు సెషన్ లో ఐ డోంట్ వాంట్ టు గో టు లైక్ కాంప్లెక్స్ పోకుండా ఏదైనా ఒక సింపుల్ తీసుకొని మీకు బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండర్స్టాండ్ అండర్స్టాండ్ బేసిక్ ఇన్ఫ్రా గురించి చూడాలి. బేసిక్ ఇన్ఫ్రా అంటే మీకు అజూర్ లోకి వచ్చేసరికి మనకి ఒక బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయాలా యు అండ్ క్రియేటింగ్ ఇట్ యూజింగ్ AZCLI మీకు. సో నార్మల్ గా ఒక బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే ఏమేమి ఉంటాయని చూసినప్పుడు ఫస్ట్ వచ్చేసరికి మీకు క్రియేటింగ్ అ రిసోర్స్ గ్రూప్, ఓకే. రెండో వచ్చేసరికి క్రియేటింగ్ a virtual network. మూడోది వచ్చేసరికి క్రియేటింగ్ అడిషనల్ సబ్నెట్స్. నాలుగు వచ్చేసరికి క్రియేటింగ్ నెట్వర్క్ సెక్యూరిటీ గ్రూప్స్, షార్ట్ ఫామ్ లో NSG అంటాం, ఫైర్ వాల్, NSG ఫైర్ వాల్ అంటాం, ఫైర్ వాల్ అనుకోవచ్చు. ఫిఫ్త్ వచ్చేసరికి యాడింగ్ ఆర్ యాడింగ్ రూల్స్ టు NSG అంటాను. సిక్స్త్ వచ్చి మీకు డిప్లాయింగ్ ఏ లైనక్స్ అండ్ విండోస్ మెషిన్. ఓకే, మీకు ఇది మీ బేసిక్ గా ఇది క్రియేట్ చేయాల. నా మనం రెండు విధాలుగా చేయొచ్చు మీకు. అంటే నా ఉద్దేశం ఏంటంటే మీకు ఒకటి వచ్చి మాన్యువల్ గా క్రియేట్ చేయొచ్చు. అయితే మాన్యువల్ గా క్రియేట్ చేసినప్పుడు ఏమవుతుందంటే రెగ్యులర్ గా మీరు చేయడానికి చాలా కష్టపడాల్సి వస్తుంది. మీకు కష్టపడాల్సి వస్తుంది అనమాట. లైక్ ఒక్కొక్కటి మాన్యువల్ గా. బట్ నేనేం చేస్తానంటే ఫస్ట్ మాన్యువల్ గా క్రియేట్ చేసి మీకు చూపిస్తాను నేను యాక్చువల్ గా మీకు. ఓకే, సో దానికి ఏం చేస్తాను, ఫస్ట్ మాన్యువల్ గా క్రియేట్ చేస్తే ఎలా ఉంటుంది, అలాగే మీకు CLI ద్వారా చేస్తే ఎలా ఉంటుంది. ఎందుకు ఇది చేస్తున్నానంటే మీకు రేపు సాటర్డే అండ్ సండే కాబట్టి మనకు క్లాస్ ఉండదు కాబట్టి ఇప్పుడు దాకా జరిగిన వీడియోస్ అన్ని కూడా మీరు ఒకసారి చూసుకుంటే మీకు ఫర్దర్ గా అక్కడి నుంచి మీరు వెళ్ళొచ్చు అనమాట మీకు. సో కాబట్టి బాగా యూజ్ చేసుకోండి సాటర్డే సండే, అంటే ఫెమిలియారిటీ కోసం, ఈ కన్సోల్ ఫెమిలియారిటీ కోసము, ఆ తర్వాత కమాండ్ లైన్ ఫెమిలియారిటీ కోసం, ఇదంతా కోసం అనమాట. ఓకే, సో కాబట్టి ఇక్కడ నుంచి వద్దాం. ఫస్ట్ క్రియేటింగ్ ఏ రీసోర్స్ గ్రూప్ ఉంది కదా, క్రియేటింగ్ ఏ రిసోర్స్ గ్రూప్ అండ్ వర్చువల్ నెట్వర్క్ సపరేట్ గా క్రియేట్ చేయాల్సిన అవసరం లేదు. మనం ఏంటంటే వర్చువల్ నెట్వర్క్ క్రియేట్ చేసేటప్పుడే రిసోర్స్ గ్రూప్ కూడా దాంతో పాటు క్రియేట్ చేసేయచ్చు మీరు. ఓకే, సో దీన్ని మనం ఏం చేస్తాం, RG అంటాము. ఇక్కడికి వచ్చేసరికి వర్చువల్ నెట్వర్క్ ని VNet అంటాం మనం. ఓకేనా, సో లెట్స్ డూ దిస్. సో లెఫ్ట్ సైడ్ మీరు చూసినట్లయితే ఇవన్నీ మీ ఫేవరెట్స్ అండి. మీకు ఇవన్నీ కూడా మీ ఫేవరెట్స్ ఉంటాయి. మీకు ఇవన్నీ ఉండాల్సిన అవసరం లేదు, కానీ మీరు ఆర్గనైజ్ చేసుకోవచ్చు. ఫస్ట్ మీరు ఏదన్నా దీంట్లో యాడ్ చేసుకోవాలి అనుకోండి. నేనేం చేస్తాను, ఇక్కడ సర్వీసెస్కి వస్తాను. సర్వీసెస్ లో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడికి వచ్చి నేను ఇమేజెస్ అని ఉందనుకోండి, దాని మీదకి వెళ్తే మీకు ఇక్కడ స్టార్ మార్క్ లేదు చూడండి. మీకు కెమెరా ఆన్ తీసుకోండి, మీకు కెమెరా డిజేబుల్ చేయండి, పేరు స్పెక్ట్స్. యా, థ్యాంక్ యూ. ఓకే, ఇక్కడ చూసారా, ఇక్కడ వచ్చి మీకు ఇది ఇది ఈ స్టార్ సెలెక్ట్ చేసాం అనుకోండి, మీకు కిందకు వచ్చేసి చూసారా ఇమేజెస్ అని వచ్చింది. దీన్ని మళ్ళీ కావాలంటే మూవ్ చేసుకోవచ్చు, పైకి ఇట్లా మూవ్ చేసుకుంటాను నేను. మీరు పైకి వచ్చింది చూడండి మీకు, ఎందుకంటే ఈజీగా చేయడానికి. సో కాబట్టి మీరు అన్ని కూడా ఏది కావాలో ఏది వద్దు మీరు యాడ్ చేసుకోవచ్చు. అలాగే ఒకవేళ వద్దు అనుకున్నారు అనుకోండి, మళ్ళీ అది తీసేసాను అనుకోండి, మీకు పోతుంది. మీకు పోయింది చూడండి మీకు.
ఇలాగా మీకు కావాల్సిన ఫేవరెట్స్ అన్ని చూసుకోవచ్చు. బేసిక్ వర్చువల్ నెట్వర్క్స్ రిసోర్స్ గ్రూప్స్ ఆల్రెడీ ఉంటాయి, మీకు సబ్స్క్రిప్షన్స్ కనిపించదు, మీరు యాడ్ చేసి పెట్టుకోండి ఏదేది వాడతారని అంతా కూడా. సరే, సో మనం ఏం చేద్దాం, ఫస్ట్ వర్చువల్ నెట్వర్క్స్ కి వచ్చి నేను ఏం చేస్తాను, మాన్యువల్ గా క్రియేట్ అంటాను. క్రియేట్ అని చెప్పి ఇక్కడికి వచ్చి పేరు ఏదో ఒకటి ఇవ్వాలి కాబట్టి నేను ఒక మీనింగ్ఫుల్ పేరు AZB38 మీ బ్యాచ్ ఇచ్చి తర్వాత బేస్ ల్యాబ్ అంటాను. ఓకే, బేస్ ల్యాబ్ అని చెప్పి సో సింపుల్ గా VNet1 అంటాను. ఈస్ట్ ఈస్ట్ గుర్తుపెట్టుకోండి, వర్చువల్ నెట్వర్క్ అనేది మీకు ఈస్ట్ లైక్ రీజియన్ డిపెండెంట్ అన్నమాట. అంటే అర్థం ఏంటి, నేను వర్చువల్ నెట్వర్క్ ఈస్ట్ యుఎస్ లో క్రియేట్ చేసి నేను వర్చువల్ మెషిన్ మాత్రం వెస్ట్ యుఎస్ లో చేస్తానంటే కుదరదు మీకు. ఓకే, VNet ఎక్కడుందో అక్కడే చేయాలి, ఎందుకంటే రీజియన్ డిపెండెంట్ అన్నమాట. మీకు లిటరల్ గా ఒక నెట్వర్క్ క్రియేట్ చేసి మీకు ఇస్తుంది మీకు. సో నెక్స్ట్ ఏం చేస్తాం, నెక్స్ట్ రండి. నెక్స్ట్ వచ్చి ఇక్కడ కొన్ని ఉంటాయి, ఇప్పుడు అవసరం లేదు మనకి, ఈ ఫైర్ వాల్ ఇవన్నీ మళ్ళీ మాట్లాడతాం. నెక్స్ట్ రండి, నాకు కావాల్సింది ఇక్కడ మీరు ఒక IP రేంజెస్ ఇవ్వచ్చు. ఈ డిఫాల్ట్ సబ్నెట్ నేను తీసేస్తాను, తీసేసి నేనేం చేస్తాను, మీకు 10.38.0.0 అని ఇచ్చేసి 16 అని ఇద్దాం. మీరు వేరే రేంజెస్ కూడా వాడచ్చు, అయితే నా సలహా ఏంటంటే నన్ను ఫాలో అవ్వండి ఫస్ట్. ఓకే, నన్ను ఫాలో అయ్యి ఆ తర్వాత మీరు కావాలనుకుంటే మీ సొంతగా ప్రయత్నాలు చేయండి. ఫస్ట్ నన్ను చూసి నన్ను ప్రాక్టీస్ చేసి రెండోసారి ప్రాక్టీస్ చేసేటప్పుడు వేరే దానికి వెళ్ళండి యాక్చువల్గా. ఓకే, సరే, సో నేను ఏం చేస్తాను, నెక్స్ట్ అని చెప్పి మీరు ఏం చేస్తారు, క్రియేట్ చేసినప్పుడు మీకు రిసోర్స్ గ్రూప్ క్రియేట్ అవుతుంది, దాంతో పాటు దాని లోపల మీకు వర్చువల్ నెట్వర్క్ కూడా క్రియేట్ అవుతుంది. క్రియేట్ అంట. ఓకే, సో క్రియేట్ అవనివ్వండి. సో కాబట్టి మనకి ఫస్ట్ 2 స్టెప్స్ అయిపోయినాయి. తర్వాత అడిషనల్ గా సబ్నెట్స్ క్రియేట్ చేయాలి మీకు. దీంట్లో మల్టిపుల్ సబ్నెట్స్ క్రియేట్ చేస్తాను. అదేంటంటే వర్చువల్ మెషిన్స్ కోసం VM subnet 1 అంటాను మీకు. ఇంకోటి వచ్చి నేను ఏం చేస్తానంటే దానికి అడ్రస్ రేంజ్ ఏమి ఇస్తాం, 10.38.1.0/24 అంటాను. రెండోది ఏం చేస్తానంటే మీకు వచ్చి అజ్యూర్ లేకపోతే గేట్వే సబ్నెట్ అంటాను. గేట్వే సబ్నెట్ అని చెప్పి 10.38.2.3.4.5 తీసుకోవచ్చు, బట్ నేను ఇలా తీసుకుంటాను, ఇలా ఇస్తాను. తర్వాత వచ్చి మీకు అజ్యూర్ ఫైర్వాల్ సబ్నెట్ అని ఇచ్చి ఎగ్జాక్ట్ పేర్లు ఇవ్వాలి. ఈ పైన ఏదన్నా ఇచ్చుకోండి కానీ కింద ఇస్తుంది ఎగ్జాక్ట్ పేర్లు ఇవ్వాలన్నమాట మీకు, ఎందుకంటే ఇవన్నీ తర్వాత యూజ్ అవుతాయి. 20.0 అంటాను మీకు. ఆ తర్వాత వచ్చి అజూర్ బాస్టియన్ సబ్నెట్ అంటాను. ఇక్కడ వచ్చి 30.0 అంటాను మీకు. సరే, అజూర్ బాస్టియన్ సబ్నెట్ ఏనా మీకు. కరెక్టేనండి, ఎగ్జాక్ట్ పేరు ఉంటుంది. దీంతో పర్పస్ తర్వాత ఉంటాయి మీకు తర్వాత ఉంటాయి మీకు. ఇవి క్రియేట్ చేద్దాం. సో ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను, మీకు మనకి క్రియేట్ అయిందా లేదా కన్ఫర్మ్ చేసుకోవాలి కదా. మీకు క్రియేట్ అయిపోయింది. కన్ఫర్మ్ చేసుకోవడానికి ఫస్ట్ రిసోర్స్ గ్రూప్స్ వెళ్తాను. ఇక్కడ ఉందా AZB38 ల్యాబ్ అని ఉంది, అవునా. సో ఇక్కడ మనం ఏం చేస్తాం, తర్వాత వర్చువల్ నెట్వర్క్ క్రియేట్ అయిందా, VNet1 క్రియేట్ అయింది, B38 లోపలికి వస్తాను. లోపలికి వచ్చి సబ్నెట్స్కి వస్తే యాజ్ ఆఫ్ నౌ మీరు చూసినట్లయితే ఎంటీగా ఉంది. సో ఫస్ట్ సబ్నెట్ అని చెప్పి (1.0/24) అని చెప్పి సేవ్ అనివ్వండి. అంటే మాన్యువల్ గా చేస్తే పని చూడండి ఎంత పని. ఇక్కడ గేట్వే సబ్నెట్ ఉంటుంది కాబట్టి ఇది ఇక్కడ నుంచి కాపీ చేయాల్సిన పని లేదు, పైన ఇక్కడ ఉంటుంది చూడండి గేట్వే సబ్నెట్. దీంతో డిఫరెంట్ పర్పస్లు ఉన్నాయండి. ఇప్పుడు ఈ గేట్వే సబ్నెట్ ఎప్పుడు క్రియేట్ చేస్తాను, ఎప్పుడు వాడతాను, మీకు వర్చువల్ నెట్వర్క్ గేట్వే చెప్పేటప్పుడు వాడతాను.
అజూర్ ఫైర్ వాల్ సబ్నెట్ వచ్చి మీకు అజూర్ ఫైర్ వాల్ గురించి చెప్పేటప్పుడు వాడతాను. ఇది వచ్చి అజూర్ బ్యాష్ అని ఉంటుంది అనమాట, అది చెప్పేటప్పుడు వాడతాను. రీజన్ ఉంది, సరదా క్రియేట్ చేయట్లేదు. సో కాబట్టి ఇక్కడికి వచ్చి గేట్వే సబ్నెట్ అని చెప్పి మీకు వచ్చి సేవ్ అంటారు. తర్వాత అజూర్ ఫైర్ వాల్ సబ్నెట్ అంటారు. రాయించి అది తీసుకో, సేవ్ అంటాం. ఓకే, ఒకసారి వాడిన సబ్నెట్ ఇంకోసారి వాడడానికి అవకాశం ఉండదండి మీకు. సో కాబట్టి మనకు కావాలి అంటే ఒక రంగా చూస్తే వీనెట్ 1 యొక్క అడ్రస్ స్పేస్ ఏంటి మీరు చూస్తే /16 అనేది అడ్రస్ స్పేస్. మీకు 65,000 ఐపీలు ఉంటాయి. దాంట్లో నేనేం చేస్తున్నాను మీకు డివైడ్ చేస్తున్నా. ఏం డివైడ్ చేస్తున్నాను ఇక్కడ చూస్తే ఇవన్నీ డివైడ్ చేస్తున్నాను మీకు ఇలాగా డివైడ్ చేయండి, డిఫరెంట్ సబ్నెట్స్ క్రియేట్ చేశాను. సో కాబట్టి స్టెప్ 1 పూర్తయింది, స్టెప్ 2 పూర్తయింది, స్టెప్ 3 పూర్తయింది. స్టెప్ 4 వచ్చి నెట్వర్క్ సెక్యూరిటీ గ్రూప్స్ అండ్ ఫైర్ వాల్స్, ఓకే, రూల్స్ అన్నమాట. సో కాబట్టి నేను ఎన్ఎస్జి అని ఇక్కడ ఇచ్చాను అనుకోండి, సెర్చ్ చూస్తే మీకు నెట్వర్క్ సెక్యూరిటీ గ్రూప్స్ వచ్చింది, ఓపెన్ చేయండి. ఈ నెట్వర్క్ సెక్యూరిటీ గ్రూప్ అనేది ఏంటంటే సింపుల్ గా మీ మెయిన్ డోర్ లాంటిది అనుకోండి. మీ ఇంట్లో ఎవరు బయట నుంచి రావాలా, ఎవరు లోపల నుంచి బయటకు వెళ్ళాలా అని డిసైడ్ అయ్యేది మీరు. యాక్చువల్ గా మీకు తెలిసిన వాళ్ళు ఇస్తే తలుపు తీస్తాం, తెలియని వాళ్ళు వస్తే తలుపు తీయం. సేమ్ ఇక్కడ కూడా. సో కాబట్టి నేను ఏం చేస్తాను, క్రియేట్ అని చెప్పి ప్రస్తుతానికి నేను ఏం చేస్తానంటే అందరినీ అలౌ చేస్తాను. ఎందుకు మనం దీని గురించి మన రిసోర్స్ గ్రూప్ ఏది ఇది బేస్ ల్యాబ్ అని ఇచ్చి నేనేం చేస్తాను AZB38 NSG1 అంటాను. 1 అని చెప్పి నెక్స్ట్ రివ్యూ అండ్ క్రియేట్ అని చెప్పి క్రియేట్ అన్నాం. ఓకే, గుడ్. సో మనం రిసోర్స్ గ్రూప్ క్రియేట్ చేసినప్పుడే కొన్ని డిఫాల్ట్ గా రూల్స్ క్రియేట్ అవుతాయి మీకు. దీని గురించి సపరేట్ క్లాస్ ఉండదు, సో డోంట్ వరీ. ఓకే, అవుట్ బౌండ్ రూల్స్ మన ఇబ్బందిలే, ఎందుకంటే ఇంటర్నెట్ కి ఓపెన్ అయిపోయి ఉంటుంది కాబట్టి. అవుట్ బౌండ్ అంటే బయటికి వెళ్ళేది అనమాట. మీకు ఇంట్లోంచి బయటికి వెళ్తే అవుట్ బౌండ్ రూల్, బయట నుంచి మన ఇంట్లోకి వస్తే ఇన్ బౌండ్ రూల్. దాంట్లో బయట నుంచి అందరూ కనెక్ట్ కాలేరు. మీరు ఏం చేయలేదు, ఒకే ఒక స్టెప్ ఇక్కడికి వచ్చి ఇన్ బౌండ్ రూల్స్ కి వచ్చి యాడ్ అని చెప్పి ఎనీ సోర్స్ పోర్ట్ డెస్టినేషన్ సర్వీసు ఇక్కడ కూడా స్టార్ అనివ్వండి. దయచేసి దీన్ని తీసుకెళ్లి మీ ఆఫీస్ దాంట్లో ఇవ్వద్దు. ఓకే, ఇది మీరు ఇచ్చిన వెంటనే అంటే మీ ఆఫీస్ లో సరిగ్గా కాన్ఫిగర్ చేస్తుంటే అంతా కూడా మీరు ఇలాంటి సెక్యూరిటీ గ్రూప్ కాన్ఫిగర్ చేసి ఇంటికి అంటామైనా మీకు ఈమెయిల్ వచ్చేస్తుంది. ఎందుకంటే మీరు ఒక సెక్యూరిటీ గ్రూప్ క్రియేట్ చేశారు, ఆల్ ట్రాఫిక్ ని అది నాట్ రికమెండ్ అని వస్తుంది అనమాట మీకు. కాబట్టి మీ సొంత దాంట్లో చేసుకోండి మీకు, అంతేగాని ఆఫీస్ దాంట్లో చేయొద్దు. అంటే అర్థం ఏంటంటే ఊరంతా భోజనంగా పిలిచినట్టు ఇది మీకు. ఓకే, ఎవరైనా మా దగ్గరకు వచ్చేయచ్చు అని అలౌ అని ఇచ్చి యాడ్ అనండి మీకు. కాకపోతే ప్రస్తుతానికి ఏంటంటే మీకు ఇంకా దీని గురించి అవగాహన లేదు కాబట్టి మన టెస్టింగ్ ఇబ్బంది రాకూడదు అనమాట. తర్వాత దీన్ని అసైన్ చేయాలి ఎవరికన్నా మీకు. సో ఏం చేస్తాం, ఇక్కడికి వచ్చి మీకు సబ్నెట్స్కి వచ్చి మనకు అంటే మెషిన్కి అసైన్ చేయొచ్చు, బట్ సబ్నెట్స్కి వచ్చి అసోసియేట్, లేదంటే దీనికి కాదండి మెషిన్కి అసోసియేట్ చేద్దాం మనం. మనకి సబ్నెట్స్ కాకుండా ఇండివిజువల్ మెషిన్కి అప్లై చేయొచ్చు మీకు, లేదంటే సబ్నెట్ కూడా చేయొచ్చు. అసోసియేట్ అని చెప్పి మనకు కావాలనుకుంటే ఇక్కడికి వచ్చి వీనెట్ అని చెప్పి ఎక్కడుంది మీకు విఎం సబ్నెట్ కి ఇచ్చేసాను అనుకోండి. ఈ రూల్స్ అన్ని ఆ సబ్నెట్ లో మనం ఏ సర్వర్స్ క్రియేట్ చేసినా కూడా అప్లికబుల్ అవుతాయి. అయిపోయిందా, ఇది కూడా అయిపోయింది. ఫైనల్ గా
డిప్లాయ్ a Linux and a Windows machine అని ఉంది. మీకు ఫస్ట్ లైనక్స్ మెషిన్ చూద్దాం మీకు అసలు ఏంటి అని. సో వర్చువల్ మెషిన్స్కి వెళ్దాం. వర్చువల్ మెషిన్స్కి వెళ్ళి ఏం చేస్తాం, ఇది ఆల్రెడీ చేసాము బట్ అయినా కూడా ఒక ఇట్లా ఉంటుంది మీకు. సో నేను వచ్చి అజూర్ వర్చువల్ మెషిన్, సో మన రిసోర్స్ గ్రూప్ ఏది, ల్యాబ్ ఇది. సో లైనక్స్ VM1 అవైలబిలిటీ జోన్ మీకు ఇచ్చండి. ఉబుంటు సర్వర్ 20.04 ఇచ్చాము. కిందకి రండి. ఉబుంటు ఎందుకు నేను ఎక్కువగా ఉబుంటు తీసుకుంటాను ఆర్ లైనక్స్ సర్వర్ ఎందుకు తీసుకుంటాను అంటే దానికి కావాల్సిన రిసోర్సెస్ తక్కువ అండి. అంటే ఏంటి, ఉబుంటు అనేది మీకు 1 CPU 1 GB ర్యామ్ తో కూడా బ్రహ్మాండంగా పనిచేస్తుంది. అంటే మీరు విండోస్ వాడరా అంటే మీకు వాడాల్సినప్పుడు అవి వాడాలండి మీకు. అంటే విండోస్ కు సంబంధించి టెస్ట్ చేయాలనుకోండి, నేను యాక్టివ్ డైరెక్టరీ అయి ఉండొచ్చు, లేకపోతే ఫైర్ వాల్ టెస్టింగ్ కోసం అయి ఉండొచ్చు, లేకపోతే వర్చువల్ నెట్వర్క్ గేట్వే అయి ఉండొచ్చు. అలాంటి కొన్ని టాపిక్స్ ఉన్నాయి. కొన్ని టాపిక్స్ లో లైనక్స్ కంటే విండోస్ తో చేస్తే మీకు నేర్చుకోవడానికి బాగా అవకాశం ఉంది. అప్పుడు విండోస్ వాడతాను. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లోడ్ బ్యాలెన్సర్ ఉంది. లోడ్ బ్యాలెన్సర్ లో నేను 4 సర్వర్స్ కి లోడ్ బ్యాలెన్స్ చేయాలా, దానికి విండోస్ ఎందుకండి? మీకు లోడ్ బ్యాలెన్సింగ్ వస్తుందో లేదో ప్రూవ్ చేయాలి నేను. మీకు లోడ్ బ్యాలెన్స్ అనేది వస్తుందో ప్రూవ్ చేయాలా, దానికి విండోస్ పెట్టి. ఎందుకంటే విండోస్ పెడితే ప్రాబ్లం ఏంటంటే మీకు విండోస్ 1 CPU 1 GB ర్యామ్ తో రన్ అవ్వదు. మీకు విండోస్ అనేది తెల్ల ఏనుగు లాంటిది బేసిక్గా. సో కాబట్టి దాన్ని నడపాలంటే మీకు దాన్ని ట్రాన్స్పోర్ట్ చేయాలనుకోండి మీకు, సో దాన్ని ఏమంటారు, ఏనుగుని తీసుకోవడానికి ఎద్దుల బండి తెస్తే బాగుండదు యాక్చువల్ గా, మీకు వర్కౌట్ కాదు. కాబట్టి లైనక్స్ కి అయితే 1 CPU 1 GB ర్యామ్. అదే విండోస్ అయితే మీకు 2 CPU 4 GB ఆర్ 8 GB. నేను 8 GB ప్రిఫర్ చేస్తాను. అయితే మీరు ఫ్రీ ట్రయల్ వాడినప్పుడు స్టాండర్డ్ B1S కనిపించకపోవచ్చు. అప్పుడు ఏం చేస్తారంటే D వాడేయండి కొన్నిసార్లు. ఓకే, సరే అది సెలెక్ట్ చేస్తాము. ఇక్కడ పాస్వర్డ్ ఇవ్వండి, మనకి కీ అవసరం లేదు మీకు. తర్వాత కీ గురించి తర్వాత చూపిస్తాను. ప్రస్తుతానికి మీకు కన్ఫ్యూజన్ లేకుండా ఉండడానికి ఓకే, ప్రస్తుతానికి నేను పబ్లిక్ ఇన్బౌండ్ పోర్ట్స్ ఏమి ఇవ్వను. మనం తర్వాత దాన్ని అసైన్ చేస్తాం సెక్యూరిటీ గ్రూప్ చేసి. నెక్స్ట్ రండి. ఇక్కడ ఆబ్వియస్ గా మీకు డిస్క్ కావాలి కాబట్టి సో ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను, స్టాండర్డ్ ప్రీమియం అని కాస్ట్లీ అయిపోద్ది, స్టాండర్డ్ ఇవ్వండి సరిపోతుంది. తర్వాత నెట్వర్కింగ్ మీకు తెలుసు కదా, మన వీనెట్ VM సబ్నెట్ లో డిప్లాయ్ చేస్తాం దాన్ని. ఓకే, ఇక్కడ సెక్యూరిటీ గ్రూప్ దగ్గర అడ్వాన్స్ కి వచ్చి ఏది నేను ఇక్కడ చూసారు అనుకోండి, మనం క్రియేట్ చేసిన ఇది కనిపించట్లేదు చూడండి. ఇక్కడ మనం ఏదైతే సెక్యూరిటీ గ్రూప్ ఒకటి క్రియేట్, కిందకి రండి, నెట్వర్క్ సెక్యూరిటీ గ్రూప్ క్లిక్ చేసినప్పుడు నేను ఏం చేశాను, AZB38 NSG1 అని క్రియేట్ చేశాను యాక్చువల్గా. ఓకే, కానీ నాకు అది కనిపించట్లేదు చూడండి మీకు AZB38. ఇది ఎందుకంటే కొన్నిసార్లు మీకు క్రియేట్ చేసినా కూడా రిఫ్లెక్ట్ అవ్వడానికి, అంటే నేను ఇండియా నుంచి ఈ పోర్టల్ యాక్సెస్ చేస్తున్నాను కదా, చేసినప్పుడు మీకు రిఫ్లెక్ట్ కావడానికి కొంచెం టైం పడుతుంది బై ది వే మీకు. సో తర్వాత నేను అసైన్ చేసుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. పైగా మనం దీన్ని ఈ సెక్యూరిటీ గ్రూప్ ని ఆల్రెడీ తీసుకొచ్చి సబ్నెట్స్ కి అసైన్ చేశాం కాబట్టి ఇబ్బంది లేదు. అందుకే సో కాబట్టి నేను ఏం చేస్తాను, నేను తర్వాతనే చేసుకుంటాను. నన్ను ఇచ్చేసి ఈ మెషిన్ డిలీట్ చేస్తే పబ్లిక్ IP నిక్ కూడా డిలీట్ చేయని చెప్పేస్తాను చేసి. సో ఇవన్నీ ఇంకా మనం ఇవన్నీ అవసరం లేదు. నెక్స్ట్ మేనేజ్మెంట్, మానిటరింగ్, అడ్వాన్స్డ్, నెక్స్ట్ రివ్యూ అండ్ క్రియేట్ అని చెప్పి మనం ఏం చేద్దాం, క్రియేట్ చేద్దాం ఇక్కడ మీకు. సో ఎంత అవుతుంది మీకు, లైనక్స్ మిషన్ అయితే వితౌట్ ట్యాక్స్ 81 పైసా అవుతుంది మీకు. ఓకే, దీన్ని నేను క్రియేట్ అంటాను. సో కాబట్టి ఓవరాల్ గా మీరు చూసినట్లయితే రోజు ఇది నేను డిప్లాయ్ చేయాలనుకోండి మీకు రోజు డిప్లాయ్, యాక్చువల్ గా అయితే మిషన్ ఒకటే డిప్లాయ్ చేయాలా, ఇదంతా కూడా మాన్యువల్ వర్క్. ఎంతసేపు పట్టిందండి మీకు ఆల్మోస్ట్ లైక్ 20 నిమిషాలు పట్టింది. ఇదంతా చేయడానికి 20 నిమిషాలు పట్టింది మీకు యాక్చువల్గా. మరి అఫ్ కోర్స్ మనకి రిసోర్స్ గ్రూపు అంటే ఇవన్నిటికి బిల్లు పడదు. దీంట్లో మనం చేసిన దాంట్లో
ఇక్కడ దాకా ఎటువంటి బిల్లు ఉండదు మీకు. ఏది రిసోర్స్ గ్రూప్ అయినా, వర్చువల్ నెట్వర్క్ అయినా, దాంట్లో సబ్నెట్స్ అయినా, ఎన్ఎస్జి అయినా, రూల్స్ అయినా దేనికి బిల్ పడదు. మనం చేసిన ల్యాబ్ లో ఈ లైనెక్స్ మెషిన్ కి మాత్రమే బిల్లు పడుద్ది. అది కూడా మీరు ఫ్రీ ట్రయల్ లో ఉంటే అది కూడా మీకు పడదు. సో కాబట్టి తర్వాత డిలీట్ చేసినప్పుడు ఏం చేయొచ్చు అంటే ఆ మెషిన్ కి సంబంధించిన వాటిని డిలీట్ చేయొచ్చు. బట్ ప్రస్తుతానికి హ్యాబిట్ మీరు ఏం చేసుకోవాలంటే రిసోర్స్ గ్రూప్ అంతా కూడా డిలీట్ చేసేస్తే మంచిది ల్యాబ్ తర్వాత మీకు. ఓకే, సరే, లెట్ ఇట్ బి. సో మెషిన్ వచ్చినాక మనం ఏం చేద్దాం, మెషిన్ వచ్చినాక మనం ఏం చేద్దాం అంటే దానికి లాగిన్ చేయాలా. దానికి లాగిన్ చేయడానికి మీరు పుట్టి డౌన్లోడ్ చేసుకొని యూజ్ చేసుకోవచ్చు. సో ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను, మీకు పుట్టి డౌన్లోడ్కి వచ్చి కిందకు వచ్చి నేను ఏం చేస్తానంటే మీకు 2 డౌన్లోడ్ చేయండి. ఒకటి వచ్చి స్టార్టింగ్ లోనే putti.exe అని ఉంటుంది, ఇది డౌన్లోడ్ చేసుకోండి. తర్వాత కిందకు వస్తే ఇక్కడ పుట్టి జెన్ అని ఉంటుంది, ప్రస్తుతానికి అవసరం లేదు, డౌన్లోడ్ చేసి మాత్రం పెట్టుకోండి. తర్వాత కీ కోసం మీకు చూపించాలా, దాని దృష్టిలో పెట్టుకోండి మీకు. ఓకే, సరే. సరే, మెషిన్ అప్ అయిందో లేదో చూద్దాం ఇక్కడ. సో మిషన్ అప్ అయిపోయినాక మీకు దానికి కనెక్ట్ అవ్వాలి. మామూలు లైనెక్స్ ఇంతసేపు పట్టదే, మీకు చాలా ఫాస్ట్ గా అయిపోవాలి లైనెక్స్ అనేది మీకు. బట్ ఎనీవే నేను ఏం చేస్తాను, వర్చువల్ మెషిన్స్ కి వచ్చాను అనుకోండి, మీకు ఇక్కడ క్రియేటింగ్ అని చూడండి మీకు. సో ఇదేంటంటే స్టాప్ చేసి పెట్టినప్పుడు మీకు ఇక్కడ వస్తుంది, మీకు ఇట్లా స్టాప్డ్ అని ఉంటుంది, మీకు స్టాప్డ్ అని ఉంటుంది. సో ఇది వచ్చి విండోస్ సర్వర్ కాబట్టి స్టాండర్డ్ B2MS అని క్రియేట్ అయిపోయిందండి. సో లెట్ మీ రిఫ్రెష్ చేసినప్పుడు ఇది రన్నింగ్ రావాలా, వచ్చిందా, గుడ్. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే మీకు ప్రతి సర్వర్ కి ఒక పబ్లిక్ ఐపీ అండ్ ప్రైవేట్ ఐపీ ఉంటుంది మీకు. సో ప్రైవేట్ ఐపీలు అనేది నేను ఐపీ అడ్రసింగ్ చెప్పినప్పుడు ఏం చెప్పాను, దీస్ ఆర్ ఇంటర్నల్ ఐపీస్. సో దీన్ని మీరు కనెక్ట్ కాలేరు, మీకు బయట నుంచి ఇప్పుడు 10.38.1.4 కదా, అదేం సార్ 10.38.1.1.2.3 అంటే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి, మీకు 10.38.1.1 2 3 ఈ 3 ఐపీలు వచ్చి ఇంటర్నల్ గా వాడుకుంటుంది అనమాట. మీకు 4th నుంచి మాత్రమే స్టార్ట్ అవుతుంది మీకు, దాని ముందు ఐపీలు మీరు యూజ్ చేసుకోలేదు, దట్ ఈస్ ఫర్ ఇంటర్నల్ యూస్ అనమాట మీకు. సరే, సో ఇప్పుడు దీనికి కనెక్ట్ అవ్వాలంటే నేను ప్రైవేట్ ఐపీ తీసుకొని కనెక్ట్ అయితే వర్కౌట్ కాదు మీకు. సో యూజర్ నేమ్ ఏంటి తీసుకొని ఇక్కడ మీరు కాంబినేషన్ సెట్ చేసుకోవచ్చు. నేను ఒక పని చేస్తాను, పాత చాలా లెట్ మీ రిమూవ్ ఇట్, డిలీట్ 54 డిలీట్. ఓకే, గుడ్. సో ఏమవుతుందంటే మాటి మాటికి సెట్టింగ్స్ లోడ్ చేసుకోవడం అనేది, లెట్స్ డూ లైక్ దిస్. ఓకే, సో ఓపెన్ పుట్టి. మీకేం కావాలంటే ఈ పుట్టిలో మీరు కొన్ని కాన్ఫిగరేషన్స్ అనేది చేయాలన్నమాట మీకు. మీరు కాన్ఫిగరేషన్స్ అనేది అంటే ఏంటంటే ప్రతిసారి కూడా ఫాంట్ సైజు లేకపోతే మీరు దాని ఏమంటారు వెనక కీ వాడితే కీ కలర్ ఏంటి ఇవన్నీ కూడా చేసుకోవాల్సిన అవసరం లేకుండా ముందుగానే కాన్ఫిగర్ చేసి పెట్టామనుకోండి, ముందుగానే కాన్ఫిగర్ చేసి పెడితే మీకేమవుతుంది, ఈజీ అవుతుంది. సో కాబట్టి నేను ఏం చేస్తాను, నా యూజర్ నేమ్ ఏంటి నేను ఇచ్చింది అడ్మిన్ శ్రీ అని చెప్పి @ అని ఇస్తాను. ఈ కాన్ఫిగరేషన్ కి నేను ఏం చేస్తాను, AZB38 అని ఇక్కడ ఇద్దాం, ఇచ్చి ఫస్ట్ నేను ఏం చేస్తానంటే మీరు టైప్ చేసిన కమాండ్స్ అన్ని కూడా ఎక్కడో ఒక దగ్గర సేవ్ చేయాలా అంటే లాగ్స్ ఉంటుంది, లాగ్స్ అని సెలెక్ట్ చేసి ఆల్ సెషన్ అవుట్పుట్ అని చెప్పి బ్రౌజ్ అని చెప్పి నేను ఏం చేయొచ్చు, మనకి ఒక ఫోల్డర్ క్రియేట్ చేసుకోండి. క్రియేట్ చేసుకొని నేను ఏం చేస్తాను, మై పుట్టి లాగ్ అని చెప్పి మనం సేవ్ చేస్తాం, దానికి వెళ్తుంది. ఓకే, తర్వాత ఆల్వేస్ అపెండ్ టు ద ఎండ్ ఆఫ్ ఇట్ అని అంటే ప్రతిసారి మీరు ఓపెన్ చేసినప్పుడు ఆల్రెడీ ఉన్న ఫైల్ కి మీకు లాస్ట్ లో యాడ్ చేస్తుంది అనమాట మీకు. రైట్, సో నెక్స్ట్ వచ్చి ఏం చేస్తారంటే మీరు ఇక్కడ అపీరెన్స్ కి వస్తారు. అపీరెన్స్ కి వచ్చినప్పుడు 10 పాయింట్స్ ఉన్నాయి కదా, నాది కొంచెం మానిటర్ పెద్దది కాబట్టి బోల్డ్ అని చెప్పి 28 తీసుకుంటాను. ఓకే, తర్వాత కనెక్షన్ అని ఉంటుంది. కనెక్షన్ లో ఇక్కడ ఏం చేస్తానంటే
5 ఇస్తాను మీకు. మీరు చూస్తే ఎందుకంటే మీకు ఫ్రీక్వెంట్ గా డిస్కనెక్ట్ అయిపోద్ది. అది కాకుండా ఉండడానికి మీకు 5 ఇస్తానన్నమాట మీకు. అదేంటంటే ఎవ్రీ 5 సెకండ్స్ అది పంపిస్తూ ఉంటుంది అనమాట మీకు. అంటే మీకు సెషన్ డిస్కనెక్ట్ కాదు. తర్వాత కలర్స్ కి వచ్చి డిఫాల్ట్ ఫోర్ గ్రౌండ్ కి వచ్చి మీకు ఏది కావాలి, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎల్లో తీసుకుంటాను ఫర్ ఎగ్జాంపుల్. ఓకే, బ్రైట్ గా ఉంటుంది కాబట్టి. సో తర్వాత మీకు యాక్చువల్ గా ప్రస్తుతానికైతే అవసరం లేదు, కానీ మీరు కొన్నిసార్లు ఎస్ఎస్హెచ్ కీ కూడా ఇవ్వాల్సి వస్తుంది మీకు. ఎస్పెషల్ గా మీరు ఏడబ్ల్యూఎస్ అయితే ఎస్ఎస్హెచ్ కీ ఇవ్వాలి. అట్లా ఇక్కడికి వచ్చి కనెక్షన్ కింద ఎస్ఎస్హెచ్ కి వచ్చి ఆత్ కి వచ్చి క్రెడెన్షియల్స్ కి రండి. క్రెడెన్షియల్స్ కి వచ్చి ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను, బ్రౌజ్ అని చెప్పి మీకు ఏదైనా కీ ఉంటే కీ ఇవ్వచ్చు. ప్రస్తుతానికి కీ లేదు, మనకి కీ ఇవ్వచ్చు అనమాట. ఇవన్నీ చేసినాక మళ్ళీ సెషన్కి వెళ్ళి దాన్ని సింపుల్ గా సేవ్ అనండి. మీకు సేవ్ అనండి, సేవ్ అయిపోద్ది. నెక్స్ట్ టైం ఏం చేస్తాం, మనకి పబ్లిక్ ఐపీ కాపీ చేసుకొని ప్రైవేట్ ఐపీ పనిచేయదని ట్రై చేయొచ్చు. AZB38 లోడ్ అని చెప్పి ఇలా ఇచ్చి నేను ఓపెన్ అంటే ఇలా వస్తుంది మీకు. చూసారా, ఆ ఫాంట్ సైజు కలర్ అంతా మనం సెట్ చేసాం కాబట్టి వచ్చింది. మనం ఏదైతే క్రియేషన్ టైంలో ఇచ్చామో ఆ పాస్వర్డ్ ఇచ్చాను అనుకోండి, మీకు ఇలా వచ్చేస్తుంది మీకు. ఓకే, సో మీరు లాగిన్ అయినప్పుడు అడ్మిన్ యూజర్ గా వస్తుంది, మీకు ఎటువంటి పర్మిషన్స్ ఉండవు, ఎందుకంటే దీనికి రూట్ కాదు కాబట్టి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ MKDIR మేక్ డైరెక్టరీ అని చెప్పి స్లాష్ అంటే లైనక్స్ లో రూట్ అనమాట, రూట్ కింద వచ్చి హెలో అని క్రియేట్ చేస్తే ఎర్రర్ వస్తుంది మీకు. సో దీన్ని ఏం చేస్తామంటే దీని ముందు సూడో సూపర్ యూజర్ డూ అంటే మీకు అడ్మిన్ గా ఎగ్జిక్యూట్ చేయి అంటే అంటే సూపర్ యూజర్ డూ అని ఇచ్చి ఎంటర్ కొట్టాను అనుకోండి, అప్పుడు క్రియేట్ అవుతుంది మీకు. రియల్ టైంలో ఎక్కువ ఇట్లే వాడతారు మీకు, అంతే తప్ప మీకు అడ్మిన్ డైరెక్ట్ గా రూట్ ఇవ్వరు. బట్ మనం ఏం చేస్తాం, మాటి మాటికి సూడో ఏం వాడతాం కాబట్టి సూడో SU హైఫన్ అన్నాను అనుకోండి, నేను రూట్ గా వెళ్ళిపోతా, అడ్మిన్ యూజర్ దగ్గర నుంచి రూట్ గా మీకు వెళ్ళిపోయాను అనమాట మీకు. సో ఈ విధంగా మనం ఏం చేయొచ్చు అంటే లైనక్స్ సర్వర్ ని క్రియేట్ చేయొచ్చు అండి మీకు. క్రియేట్ చేసి ఇంకా నేను ఏం చెప్తాను ఇక్కడికి వచ్చి మీకు, ఫర్ ఎగ్జాంపుల్ దీని ఇక్కడ నుంచి కూడా మీరు పబ్లిక్ ఐపీ కనుక్కోవచ్చు. మీకు Ctrl L అంటే స్క్రీన్ క్లియర్ అవుతుంది మీకు. Ctrl L స్క్రీన్ క్లియర్ అయ్యి, సో నేను ఏం చేస్తాను చూడండి, కర్ల్ అని చెప్పి http ipconfig.io అన్నాను అనుకోండి, ఈ సర్వర్ యొక్క పబ్లిక్ ఐపీ కనిపిస్తుంది చూడండి మీకు. 199.228 కరెక్ట్ అయినా 228 వస్తుంది. సో నేను ఇది కాపీ చేసి ఇక్కడికి ఇస్తాను. ఇక్కడ ఇచ్చినప్పుడు ఆబ్వియస్ గా ఏం రాదు, దాంట్లో ఏం ఇన్స్టాల్ చేయలేదు నేను. యాక్చువల్ గా నేను రెగ్యులర్ గా వాడేది ఏం వాడతానంటే ఇక్కడ మీకు apt update and apt install -y nginx అనేది వాడతాను. nginx అనేది వెబ్ సర్వర్ అండి. బై ద వే వెబ్ సర్వర్ అంటే వెబ్సైట్ ఇచ్చేది చూపిస్తాను. అలాగే అదర్ టూల్స్ ఏమున్నాయంటే అన్జిప్, ఏదైనా ఫైల్ మీరు జిప్ ని మీరు ఎక్స్ట్రాక్ట్ చేయాలంటే అన్జిప్ మీకు. ఆ తర్వాత జేసాన్ ఫైల్ ని మనం చదవాలి ప్రాపర్ గా అంటే JQ మీకు, జేసాన్ పార్సర్. దాంతో పాటు తర్వాత స్ట్రెస్ అనే టూల్ ఇన్స్టాల్ చేస్తాను. తర్వాత మీకు లోడ్ టెస్టింగ్ కోసం ఈ స్ట్రెస్ అని అవసరం అవుతుంది అనమాట మీకు. ఇలా ఇచ్చి ఎంటర్ కొట్టండి. చెప్పండి. సారీ ఏమన్నారు? ఓ సారీ, తప్పించుంటాను. నో ప్రాబ్లం. లెట్స్ సీ. ఫస్ట్ అప్డేట్ అయినాక మనం ఏం చేద్దాం, సో మనం ఇచ్చిన ప్యాకేజెస్ అన్ని కూడా మీకు రావాలి. సో ఇప్పుడు చెప్పండి, సారీ ఇది అడిగారు మీరు. అంటే నాకు అర్థం కాలేదు. ఇజ్ ఇట్ ఏ క్వశ్చన్? అంటే కమాండ్ ఏంటండి APT అంటే? APT ఏం చదువుతున్నారా? యాప్ట్ అనేది ప్యాకేజ్ మేనేజర్. ఉబుంటులో మీరు ఏమైనా ప్యాకేజెస్ ఇన్స్టాల్ చేయాలనుకోండి, APT అంటే యాక్చువల్ గా ఫుల్ ఫామ్ ఏంటంటే యాప్టిట్యూడ్, దాని ఫుల్ ఫామ్ యాప్టిట్యూడ్. సో యాప్టిట్యూడ్ అని చెప్పి పెట్టాలా, షార్ట్ ఫామ్ లో యాప్ట్ అంటాం. సో కాబట్టి ఏదైనా ఉబుంటులో మీరు ప్యాకేజ్ ఇన్స్టాల్ చేయాలనుకోండి APT వాడతాము. అదే రెడ్ హ్యాట్ అనుకోండి RPM అంటారు, డెబియన్ అనుకోండి దీన్ని ఏమంటారు PKG అంటారు. ఇట్లా ఉంటాయి. యాప్ట్ ఈజ్ నథింగ్ బట్ ప్యాకేజ్ మేనేజర్. నేను ఇది ఇచ్చినప్పుడు
వీళ్ళకి యాప్ట్ రిపాజిటరీస్ ఉంటాయన్నమాట. అక్కడి నుంచి డౌన్లోడ్ చేసి ఈ ప్యాకేజెస్ అని ఇన్స్టాల్ చేస్తుంది మీకు. అంతే, అంతమించాలి. సరే, సో మేము ప్రాక్టీస్ చేయాలంటే అదేగా మనం టైప్ చేయండి, ఏదైతే టైప్ చేసానో అదే చేయండి, అందే ఉంది. సో సో ఇక్కడికి వచ్చి దట్ హాస్ నథింగ్ టు డూ విత్ క్లౌడ్ అండి. దిస్ ఈస్ ప్యూర్ లైనెక్స్ బై ద వే. సో మీరు సేమ్ కమాండ్ ఎగ్జిక్యూట్ చేసినా కూడా మీకు పనిచేస్తుంది. నౌ మీకు ఇక్కడికి వచ్చి వెల్కమ్ టు ఎంజినిక్స్ అని వచ్చింది చూసారా మీకు. ఇది మీరు ఇప్పుడు నేను ఇన్స్టాల్ చేసిన దాంట్లో ఈ ఎంజినిక్స్ అనేది ఇట్స్ వెబ్ సర్వర్. వెబ్ సర్వర్ అంటే ఏంటంటే మీరు మీ వెబ్సైట్ ని అక్కడి నుంచి ఇవ్వచ్చు. సో ఫర్ ఎగ్జాంపుల్ నిజంగా గ్యారంటీ ఏంటి ఇది ఇక్కడి నుంచి వస్తుంది అంటే మీకు, సో నేను ఏం చేస్తానంటే ఏదైనా ఫైల్ ఎడిట్ చేయాలంటే మల్టిపుల్ వేస్ లో ఎడిట్ చేయొచ్చు లైనక్స్ లో, బట్ నేను ఎక్కువ నానో వాడతాను బికాస్ ఆఫ్ ఈజ్ ఆఫ్ యూస్. అదే మీకు కొంతమంది విఐ వాడతారు, కొంతమంది విమ్ ఎడిటర్ వాడతారు. ఇట్ డజంట్ మ్యాటర్, మీకు ఏది కంఫర్టబుల్లో అది వాడండి. మీకు ఆల్రెడీ విమ్ వచ్చా ఆర్ విఐ వచ్చా యూజ్ చేసుకోండి. లేదు ఇంతకు ముందు నేను ఎప్పుడు వాడలేదు ఏది అనుకుంటే నానో చేసుకోండి. నానో ఇస్ ప్రెటీ ఈజీ. సో ఫైల్ నేను ఎడిట్ చేయాలా, అదేంటంటే నానో అని ఇచ్చి వార్ www html index.html index.nginx-debian.html అంటే ఏదైతే మీకు ఇక్కడ స్క్రీన్ కనిపిస్తుందో వెల్కమ్ టు ఎంజినిక్స్, అది ఎక్కడి నుంచి వస్తుందంటే ఇక్కడి నుంచి వస్తుంది. ఎంటర్ కొడితే ఎడిటింగ్ మోడ్ లో మీకు ఫైల్ ఓపెన్ అవుతుంది. ఓకే, సో నేను ఎక్కడ ఎడిట్ చేయొచ్చు, ఇక్కడ వెల్కమ్ అంటే ఇది ఉంది చూసారా, ఇది ఎక్కడి నుంచి వస్తుంది అంటే ఇక్కడి నుంచి వస్తుంది. సో అందుకని ప్రూవ్ చేయడానికి సో ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను, వెల్కమ్ టు అజూర్ ట్రైనింగ్ అంటాను. ట్రైనింగ్ అని చెప్పి ఏదన్నా సేవ్ చేయాలనుకోండి, మీరు చూసినట్లయితే అంటే మీకు నానో క్రియేట్ చేసినప్పుడు సేవ్ చేయాలనుకోండి కింద ఆప్షన్స్ ఇచ్చి ఉంటాడు మనం, బట్ సింపుల్ గా అంటే కంట్రోల్ ఓ అని నొక్కి ఎంటర్ కొట్టండి. కంట్రోల్ ఓ అని కొట్టి ఎంటర్ కొడితే సేవ్ వద్దు అనమాట. బయటకు వచ్చేయాలంటే కంట్రోల్ ఎక్స్. ఓకే, ఇక్కడికి వచ్చి రీఫ్రెష్ చేస్తే మీరు చూస్తే వచ్చిందా. సరే, మళ్ళీ నానో అని ఓపెన్ చేసి ఈసారి బై ద వే ఇది కోడ్ కాదండి, ఇది సింపుల్ HTML అంతే, దీని కోడ్ అను. సో ఇక్కడికి వచ్చి సో బ్యాచ్ 38 అంటాను, మళ్ళీ కంట్రోల్ ఓ ఎంటర్, మీకు సేవ్ చేశాను, మళ్ళీ వెనక్కి వచ్చాను అనుకోండి, వచ్చిందా. ఓకే, సో ఇక్కడికి వచ్చి ఏం చేయొచ్చు మీకు, ఇది వచ్చి పారాగ్రాఫ్ అన్నమాట మీకు. సో మీరు ఇక్కడ వేరేది కూడా యాడ్ చేయొచ్చు. ఇఫ్ ఐ వాంట్ యాడ్ సమ్ సార్ట్ ఆఫ్ ఏ పిక్చర్ ఆర్ ఏదైనా చేయాలనుకోండి మీకు, సో ఇక్కడ చేయడానికి ఆస్కారం ఉంది. లైక్ లెట్ మీ డూ వన్ థింగ్, ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తానంటే మీకు లెట్స్ ఓపెన్ చేస్తాను. అంటే ఇది వెబ్ సర్వర్ అనేది ఎలా పనిచేస్తుంది అని చెప్పి ఒక కామెడీ జిఫ్ ఒకటి తీసుకుందాం, ఎనీథింగ్ ఇస్ ఫైన్. ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను, ఓకే, సో లెట్స్ టేక్ లైక్ దిస్ ఐ హోప్ హాయిగా. ఓకే, సో ఇక్కడికి వచ్చి ఇలా ఇద్దాం, ఇలా ఇచ్చేసి కంట్రోల్ ఓ ఎంటర్ కంట్రోల్ ఎక్స్ అంటారు. ఇప్పుడు మళ్ళీ వెనక్కి వచ్చి రీఫ్రెష్ చేశాను అనుకోండి, మీకు ఇక్కడ వచ్చేస్తుంది మీకు. సో కాబట్టి అంటే ఇది జస్ట్ ఎంజినిక్స్ అనేది మీ వెబ్సైట్స్ ఇవ్వడానికి మీకు ఇట్లా వస్తుంది అనమాట. ఎందుకు దీని గురించి ఎక్కువ టైం స్పెండ్ చేస్తానంటే దీన్ని ఎక్కువగా వాడతాం మనం రేపు రోడ్ బ్యాలెన్స్ చెప్పినప్పుడు, అన్ని కూడా చెప్పేటప్పుడు, అప్లికేషన్ గేట్వే చెప్పేటప్పుడు దీన్ని బాగా హెవీగా వాడతాం. కాబట్టి ఏంటి ఎంజినిక్స్ ఎలా ఎడిట్ చేయాలని చెప్పి ఒక అవగాహన ఉండాలా, దానికోసం చెప్తున్నాను మీకు. ఓకే, సో ఈ విధంగా ఓవరాల్ గా చూసుకుంటే మీకు బేస్ ల్యాబ్ అనేది మీకు అవసరం అవుతుంది మీకు. అండ్ ఇలాంటివి మనం కొన్నిసార్లు ఏం చేస్తాం, 4-5 మిషన్స్ పెట్టుకుంటాం మనం. 4-5 మిషన్స్ పెట్టుకుంటే విండోస్ మిషన్స్ అయితే ఒక్కొక్కటి స్టాండర్డ్ BTS పెడితే ఒక్కొక్క దానికి 8 రూపాయలు అవుతుంది. సో కాబట్టి విండోస్ మిషన్ కూడా డిప్లాయ్ చేస్తాను. ఇక్కడికి వచ్చి క్రియేట్ ఎ వర్చువల్ మిషన్ అని చెప్పి మీకు సేమ్ ఫండా సేమ్ ఇక్కడికి వచ్చామా, మళ్ళీ
అజూర్ B38 బేస్ ల్యాబ్కి వచ్చాము. సో ఇక్కడికి వచ్చి విండోస్ VM1 అన్నాం. కిందకు వచ్చి ఈసారి ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను, మీకు విండోస్ 2022 డేటా సెంటర్ ఎడిషన్ సెలెక్ట్ చేస్తాను. చూడండి, ఇది సెలెక్ట్ చేసి అయితే కిందకు వచ్చి మాత్రం ఇప్పుడు స్టాండర్డ్ B2MS ఇస్తానండి. ఎందుకంటే మీకు పెద్ద మిషన్ కాబట్టి, ప్లస్ ఆపరేటింగ్ సిస్టమ్ లైసెన్స్ కూడా ఉంటుంది. ఇప్పుడు ఉబుంటూ అనుకోండి ఫ్రీ, మీకు ఆపరేటింగ్ సిస్టమ్ లైసెన్స్ ఏం లేదు, కానీ దీనికి ఇది అవసరం అవుద్ది. సో ఇక్కడికి వచ్చి మళ్ళీ చూసారా, లైనక్స్ మిషన్ అయితేనే కీ అడిగింది, ఇది వచ్చి విండోస్ అయితే పాస్వర్డ్ అడుగుతుంది. మీకు మనం వాడలేదు కీ లైనక్స్ మిషన్ అప్పుడు, బట్ తర్వాత చూపిస్తాను మీకు. సరే, మిగతా అంతా కూడా నెక్స్ట్ 127 GB కావాలి చూడండి, బట్ ఇట్స్ ఓకే. స్టాండర్డ్ అనేసి నెట్వర్కింగ్ ఆటోమేటిక్ అన్ని సెలెక్ట్ చేసి, ఇక నెట్వర్క్స్ ఇప్పుడున్నా చూద్దాం వచ్చిందో లేదో. మీరు చూస్తే 38 NS ఇప్పుడు వచ్చింది చూడండి మీకు, అవునా? యాక్చువల్గా అవసరం లేదు, ఆల్రెడీ సబ్నెట్ మీద అప్లై చేసాము. బట్ ఎనీవే ఇక్కడికి వచ్చి నెక్స్ట్, ఇంకేం అవసరం ఉంది, నెక్స్ట్ అంటే ఒక విండోస్ సర్వర్కి ఎలా కనెక్ట్ అవ్వాలో మీకు తెలియాలా, దాని దృష్టిలో పెట్టుకోండి మీకు. Okay, let it come. ఓకే, విండోస్ మిషన్ కాబట్టి కొంచెం టైం తీసుకుంటుంది, బట్ దానికి ఎలా కనెక్ట్ అవ్వాలని చెప్పి మీకు తెలియాలి. సో కాబట్టి ప్లాన్ ఏంటంటే, లెట్స్ డూ వన్ థింగ్, ఇది కొంచెం ప్రాక్టీస్ చేయండి. మనం క్లౌడ్ షెల్ లో కమాండ్ లైన్ అనేది మనం మండే చూద్దాము, ఎట్లా డైలీ అదే చూస్తాం కాబట్టి. సో ఇదంతా కూడా మాన్యువల్ గా రోజు క్రియేట్ చేయాలంటే అయ్యే పని కాదు నాకు. సో లేకపోతే టైం ఉంది కాబట్టి ఓ పని చేద్దాం. ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను, ఇక్కడ ఉంటుంది షెల్, మీరు చూసారు అనుకోండి, క్లౌడ్ షెల్ ఉంటుంది. క్లిక్ చేసాం అనుకోండి, కింద క్లౌడ్ షెల్ ఓపెన్ అవుతుంది. బట్ ఇక్కడ కింద విండోతో పని చేయడం అనేది కొంచెం కష్టము మీకు. అందుకే నేను ఏం చేస్తాను, ఇక్కడ వాడను. ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను, shell.azure.com అని వస్తాను మీకు. shell.azure.com వస్తే ఆటోమేటిక్ గా మీకు లాగిన్ అయిపోతుంది. ఇక్కడ మనం ఎగ్జిక్యూట్ చేయొచ్చు కోడ్ అంతా కూడా మీకు. అంటే ఇప్పుడు దాకా చేసిన మాన్యువల్ గా చేశాం కదా, దానంతా కూడా మీరు ఇక్కడ చేయొచ్చు అనమాట. ఒక విఎమ్స్ తప్ప మిగతా అన్ని కూడా క్రియేట్ చేసి చూపిస్తాను మీకు. విఎమ్స్ తప్ప మిగతా అంతా కూడా ఎంత ఫాస్ట్ గా మనం మాన్యువల్ గా చేయాల్సిన అవసరం లేకుండా, లెట్ మీ షో ఇట్ యూ. ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తానంటే, ఈ పేరుతో ఎక్కడ ఉందో చూద్దాం. Bastion సబ్నెట్. సో Ctrl+F అని ఇలా ఇచ్చి, ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది. సో గేట్వే సబ్నెట్, VM సబ్నెట్, ఇక్కడ నుంచి ఇక్కడ తీసుకుంటాను. తర్వాత ఎన్ఎస్జి ఒకటి కావాలి కదా మనకి, ఇలా తీసుకుందాం. ఓకే, సో ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను, అజూర్ B38 అని చెప్పి న్యూ అని ఇస్తాను మీకు. RG = అని చెప్పి ఇది ఒక వేరియబుల్ డిక్లేర్ చేయడం అనమాట. ఎందుకంటే ఈ పేరుని చాలా చోట్ల వాడతాం, RG. సో నేను ఇది ఎగ్జిక్యూట్ చేశాను అనుకోండి, ఎక్కడి నుంచి ఇక్కడ దాకా, నేను ఇక్కడి నుంచి ఇక్కడ దాకా ఎగ్జిక్యూట్ చేశాను అనుకోండి మీకు. నేను ఏం చేస్తాను చూడండి, మాన్యువల్ ఇవన్నీ కూడా మాన్యువల్ క్రియేట్ చేసాం. VM సబ్నెట్ అని చెప్పి, అజూర్ ఫైర్వాల్, Bastion, గేట్వే సబ్నెట్, నేను మొత్తం తీసుకొని పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేకుండా ఇక్కడికి వచ్చి ఫస్ట్ కంట్రోల్ C చేయాలి, కాపీ, లేదా రైట్ క్లిక్ చేసి కాపీ చేయండి. ఇక్కడికి వచ్చి మీరు రైట్ క్లిక్ చేసి పేస్ట్ చేయొచ్చు. బట్ బేసిక్గా నేను ఏం చేస్తానంటే
షిఫ్ట్ ఇన్సర్ట్ అంటాను. ఇన్సర్ట్ అని చెప్పి ఎంటర్ కొడతాను. ఎంటర్ కొడితే నేను మాన్యువల్ గా పోయి చేయాల్సిన అవసరం లేకుండా సింపుల్ గా అదే క్రియేట్ అయిపోతుందండి మీకు. ఏది అదే మీకు రిసోర్స్ గ్రూప్ క్రియేట్ చేసుకుంది. మీకు అదే మీకు కమాండ్ లైన్ లో చేసాం కాబట్టి అదే ఒక వర్చువల్ నెట్వర్క్ క్రియేట్ చేసి దాంట్లో సబ్నెట్ క్రియేట్ చేసి అలాగే 3 చూసారా వర్చువల్ నెట్వర్క్ క్రియేట్ అయింది మీకు. తర్వాత రెండోది మీకేంటి అజూర్ ఫైర్ వాల్ సబ్నెట్ క్రియేట్ అయింది. తర్వాత గేట్వే అజూర్ బ్యాషన్ సబ్నెట్ క్రియేట్ అయింది. ఆ తర్వాత గేట్వే సబ్నెట్ క్రియేట్ అయింది. ఆ తర్వాత నెట్వర్క్ సెక్యూరిటీ గ్రూప్ క్రియేట్ కావాలి మీకు. ఎన్ఎస్జి క్రియేట్ అయింది. దాంట్లో రోల్ కూడా మీకు యాడ్ అవుతుంది మీకు. మీకు డన్ అయిపోయిందండి. నిజంగా అయిందా లేదా కన్ఫర్మ్ చేసుకోవడానికి నేను ఏం చేస్తాను, కొంచెం టైం పడుతుంది. కొంచెం రీఫ్రెష్ చేసాం అనుకోండి, వచ్చిందా చూడండి, న్యూ ఎన్ఎస్జి కూడా వచ్చింది చూడండి మీకు. అలాగే నేను ఏం చేస్తాను ఇక్కడ మీకు రిసోర్స్ గ్రూప్స్కి వచ్చాను అనుకోండి, మన న్యూ రిసోర్స్ గ్రూప్ క్రియేట్ అయిందా, క్రియేట్ అయింది చూడండి. లోపలికి వెళ్ళి మీకు మీరు క్రియేట్ చేసిన వర్చువల్ నెట్వర్క్ ఇది సబ్నెట్స్ క్రియేట్ అయినాయా, సబ్నెట్స్కి వచ్చాను అనుకోండి, క్రియేట్ అయినాయి చూడండి. ఒకవేళ నేను నా పని అయిపోయింది తీసేయాలనుకుంటే డైరెక్ట్ గా ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను మీకు డిలీట్ సబ్నెట్ గ్రూప్ అని చెప్పి లైక్ చేస్తాను మీకు. సరే వర్చువల్ మిషన్ క్రియేట్ అయిందా లేదా అని చెక్ చేయడానికి క్రియేట్ అయింది వర్చువల్. మరి విండోస్ మిషన్కి ఎలా కనెక్ట్ అవుతాను నేను, విండోస్ మిషన్ ఎక్కడుంది, ఇక్కడ ఉంది కదా. సో మళ్ళీ ప్రైవేట్ ఐపీ కాకుండా పబ్లిక్ ఐపీ తీసుకోండి. సో మీకు ఏం చేస్తారంటే విండోస్ ఆర్ అంటే ఇది రన్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఎంఎస్టిఎస్సి అని టైప్ చేయండి. ఏంటది కమాండ్ మీరు చూస్తే ఇక్కడ టైప్ చేస్తాను, తెలిసి ఉంటే చాలా మంది బట్ తెలియని వాడు ఎంఎస్టిఎస్సి అని టైప్ చేయండి. టైప్ చేసి ఓకే కొట్టారు అనుకోండి, మీకు ఇలా వస్తుంది. ఇక్కడ ఐపీ ఇచ్చి కనెక్ట్ అంటే మిమ్మల్ని ఐడి పాస్వర్డ్ అడగాలి మీకు. అడ్మిన్ శ్రీ ఇలా ఇద్దాం. ఓకే, సో కాబట్టి లాగిన్ అవుతుందండి. లాగిన్ అయ్యి మీకు రానివ్వండి మీకు. ఓకే లెట్స్ సి, మీరు చూసినట్లయితే మీకు లాగిన్ అనేది అయిపోయింది. సో మనం ఏం చేద్దాము, లెట్స్ డూ వన్ థింగ్. ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తానంటే మీకు ఐడల్ గా విండోస్ లో మీకు చేయడానికంటే ప్రస్తుతానికి చేయడానికి ఏం లేదు కానీ బట్ దీంట్లో ఏంటంటే లోకల్ గా ఒక ఫైర్ వాల్ ఉంటుంది మీకు. నేను ఏం చేస్తానంటే దీని లోపలికి వచ్చి కంట్రోల్ పట్టుకొని ముందుకు స్క్రోల్ చేస్తారంటే మీకు జూమ్ అవుతుంది మీరు చూసినట్లయితే. సో ఇక్కడికి వచ్చి firewall.cpl అన్నారు అనుకోండి, ఫైర్ వాల్ ఓపెన్ అవుతుంది. దీన్ని షట్ డౌన్ చేస్తాము. తర్వాత దీంతో ఇబ్బందులు ఉంటాయి కానీ ప్రస్తుతానికి షట్ డౌన్ అంటే ఏం చేయొచ్చు అని. ఇలాగా ఇంకోటి ఏంటంటే ఎలాగైతే మనకి ఇందాక ఎంజినిక్స్ అంతా ఉంది కదా, లైనక్స్ లో ఇన్స్టాల్ చేస్తాం కదా, అంటిది మీరు చూసినట్లయితే ఇక్కడ కూడా ఉంది. దాన్ని ఏమంటామంటే మనం
ఇక్కడికి వచ్చి సర్వర్ మేనేజర్ ఓపెన్ అయింది కదా ఆటోమేటిక్ గా. ఇక్కడికి వచ్చి మీరు ఏం చేయొచ్చు, మీరు చూస్తే మేనేజ్ అని చెప్పి యాడ్ రూల్స్ అండ్ ఫీచర్స్ అనండి, ఇలా వస్తుంది. నెక్స్ట్ 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 అని చెప్పి ఇక్కడ కిందకు వస్తే వెబ్ సర్వర్ ఉంటుంది చూడండి, మీరు చూసారు అనుకోండి వెబ్ సర్వర్ ఐఏఎస్ అని ఉంటుంది. నెక్స్ట్ 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 అని చెప్పి మీరు ఏం చేయొచ్చు, ఇన్స్టాల్ చేయొచ్చు. మీరు చూస్తే ఇన్స్టాల్ చేయొచ్చు. సో ఆబ్వియస్ గా మీకు ఇన్స్టాలేషన్ అనేది మీకు జరుగుతుంది యాక్చువల్ గా. అంటే మీకు ఇది పెద్దగా వాడరండి. నా ఉద్దేశం ఏంటంటే ఒకవేళ మీకు సార్ విండోస్ లో ఏముంటుంది, మనం ఎలా చేయొచ్చు అనేది మీ ప్లాన్ ఉందనుకోండి, అప్పుడు మనం ఏం చేయొచ్చు అంటే ఇలా ఇన్స్టాల్ చేసుకోవచ్చు. బట్ అగైన్ నేను కోర్స్ చెప్పేటప్పుడు ఈ ఐఏఎస్ సర్వర్ ని పెద్ద వాడను, ఎందుకంటే విండోస్ సర్వర్ ని నేను లోడ్ బ్యాలెన్సర్ గా వాడితే 4 సర్వర్లు కావాలనుకుంటే 4 స్టాండర్డ్ B2MS లో పెట్టాలంటే చాలా ఖర్చు అయిపోతుంది యాక్చువల్ గా. సో దాన్ని అవాయిడ్ చేయడానికి మనం ఏం చేస్తామంటే లైనెక్స్ ని ఎక్కువ వాడుకుంటాము. లైనెక్స్ ఏంటంటే మీరు చూసినట్లయితే స్టాండర్డ్ B1S చాలు. సో మీకు CPU అండ్ మెమరీ తక్కువ ఉన్నా కూడా ఎఫిషియెంట్ గా పనిచేస్తుంది. పెద్దవి కూడా వాడతాం, కాకపోతే ఏంటంటే నాట్ రిక్వైర్డ్ అనమాట. మీకు ఎప్పుడన్నా నేనేమన్నా డెవాప్స్ ఏజెంట్ రన్ చేసేటప్పుడు, అజూర్ డెవాప్స్ ఏజెంట్ రన్ చేసేటప్పుడు అప్పుడు వాడతానండి మీకు. సో మీకు ఇదంతా కూడా ఫీచర్ ఇన్స్టలేషన్ లాస్ట్ కి వచ్చేసినాక మనం యాక్సెస్ చేయొచ్చు. సో ఈ విధంగా మీరు చూసినట్లయితే మీకు మీ బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది మీరు యూజింగ్ ఎయిదర్ GUI కానీ CLI కానీ. ఎందుకు రెండు చెప్తున్నానంటే మీకు కంఫర్ట్ అండి. మీకు లైక్ ఎలా మీరు క్రియేట్ చేసుకుంటారు, మీరు క్రియేట్ చేసుకొని త్రూ కమాండ్ లైన్ చేసుకుంటారా లేకపోతే GUI దాకా చేసుకుంటారా అనేది మీదే చాయిస్. బట్ నేనేంటంటే మీకు మండే నుంచి ఏది క్రియేట్ చేయాలన్నా కూడా, అంటే బేసిక్ ఇన్ఫ్రా లైక్ VNets, సబ్నెట్స్ ఇవన్నీ కూడా సడన్ గా ఒక 4 సర్వర్లు కావాలనుకున్నప్పుడు నేను ఏం చేస్తానంటే CLI ద్వారా డిప్లాయ్ చేస్తాను అనమాట. మీకు తొందరగా టైం వేస్ట్ కాకుండా తొందరగా వస్తుంది మీకు యాక్చువల్గా మీకు. ఓకే, సో లెట్ ఇట్ కమ్. Hold on. ఓకే, డన్ అయిపోయిందండి. సో ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను, మీకు దీనిలాగే ఈ వర్చువల్ మిషన్ యొక్క IP తీసుకొని ఇక్కడ ఇచ్చాను అనుకోండి, మీకు ఇట్లా వస్తుంది అనమాట. మీకు ఇక్కడ వస్తుంది అనమాట మీకు. సో కాబట్టి మీకు అంటే దీంతో పని లేదు, కానీ లైనెక్స్ మిషన్ మనం చేసాము సేమ్ దాంట్లో ఎలాగో దీంట్లో కూడా అలాగే ఉంటుంది మీకు. ఓకే, సో ఇదండి మీరు చూసినట్లయితే బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎలా చేయాలి అని చెప్పి. మీకు ఎనీ క్వశ్చన్స్ అండి? ఇక్కడ ఏమైనా అర్థం కాలేదా? ఈజ్ ఇట్ క్లియర్? నేను చాట్ లో ఇది పెడుతున్నాను, ప్రస్తుతానికి ఎగ్జిక్యూట్ చేయండి. మీకు మండే చేసినప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు అన్నది కమాండ్స్ మాత్రమే మీకు. సో కాబట్టి ఇవి ఎగ్జిక్యూట్ చేసి ఫస్ట్ చదవడానికి ట్రై చేయండి, ఎందుకంటే దీస్ ఆర్ వెరీ స్ట్రైట్ ఫార్వర్డ్. ఇక్కడ ఏం చెప్తుంది, AZ గ్రూప్ క్రియేట్ అని చెప్పి, ఎందుకంటే చదవచ్చు ఇది యాక్చువల్ గా మీకు. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను వచ్చి ఇక్కడికి వచ్చి ఫర్ ఎగ్జాంపుల్ దాని ఇలాంటి కోడ్ అనుకోండి మీకు ఎగ్జాంపుల్. సో ఇట్ మేక్ వెరీ సెన్స్. నేను లైన్ బై లైన్ పోయి ఓకే ఇదేంటి ఫర్ ఎగ్జాంపుల్ క్రియేట్ రెస్పాన్స్, ఈ లైబ్రరీ ఏంటి ఇదని చెప్పడానికి ఇట్ మేక్ రియల్లీ సెన్స్ యాక్చువల్ గా. కానీ ఇక్కడ చూసారు అనుకోండి, ఇది కోడ్ కాదు, ఇది సింపుల్ కమాండ్స్. ఏం చెప్తుంది, RG ఈజ్ ఈక్వల్ టు ఒక వేరియబుల్ అసైన్ చేస్తున్నాము. ఆ వేరియబుల్ ని AZ గ్రూప్ క్రియేట్ హైఫన్ లొకేషన్ అంటే, సో ఏమర్థం అవుతుంది, AZ అనేది ఆబ్వియస్ గా కమాండ్ ఒక స్టార్టింగ్ లో ఇవ్వాలి మనం. గ్రూప్ అనేది రిసోర్స్ గ్రూప్, క్రియేట్ అంటే క్రియేట్ చేయడం, లొకేషన్ ఏ లొకేషన్ లో ఇస్తాం, పేరు ఏమి ఇస్తాము $RG. ఇది మీకు సో ఇది వచ్చి మీకు దీన్ని చూస్తే మీకు ఏమనిపిస్తుంది యాక్చువల్ గా, $రిసోర్స్ గ్రూప్ RG దీన్ని ఏమనుకుంటున్నారు, ఏమనిపిస్తుంది? అంటే ఎక్కడైతే ఇది ఇచ్చున్నానో ఆబ్వియస్ గా ఈ వాల్యూ సబ్స్టిట్యూట్ అయిపోద్ది మీకు.
అవునా? కాబట్టి దానివల్ల అడ్వాంటేజ్ ఏంటి, నాకు అన్ని కూడా చేంజ్ చేయాల్సిన అవసరం లేదు. హైఫన్ అనేది స్విచ్ మీకు. హైఫన్ జీ అంటే మీకు రిసోర్స్ గ్రూప్ క్రియేట్ చేస్తున్నాం దాని పేరు అని చెప్పి, హైఫన్ ఎన్ అంటే దాన్ని ఏమంటారు, పేరు అనమాట, పేరు ఇస్తున్నాం బేసిక్ అని చెప్పి. సో అలాగే ఇది ఫండమెంటల్ లైనక్స్ అండి, బై ద వే దిస్ ఈస్ నాట్ క్లౌడ్. ఈ కమాండ్స్ అన్ని కూడా ఫండమెంటల్ లైనక్స్. సో కాబట్టి ఇప్పుడు ఏజెడ్ నెట్వర్క్ ఎన్ఎస్జి క్రియేట్, సో హైఫన్ జీ. సో మీరు ఒకవేళ మీరు ఇది కంఫర్ట్ కాదనుకోండి, జియోలో క్రియేట్ చేయండి, కంప్లీట్లీ ఫైన్, ఇట్స్ కంప్లీట్లీ ఓకే. కానీ ఇది అలవాటు చేసుకుంటే మంచిది. సో నౌ దీన్ని అర్థం చేసుకోవడం ఎలాగా? నౌ ఇక్కడికి వచ్చి మీ సైడ్ నుంచి ఎక్స్పెక్టెడ్ ఎఫర్ట్ ఏంటంటే, ఏజెడ్ గ్రూప్ క్రియేట్ అన్నప్పుడు దీని లోపలికి వెళ్తే ఇది డాక్యుమెంటేషన్ క్లియర్ గా ఇచ్చి ఉంటారు. సో ఏజెడ్ గ్రూప్ క్రియేట్ అని క్లిక్ చేసినప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారు చూడండి, డాక్యుమెంటేషన్ ఇస్తాడు. హైఫన్ లొకేషన్ దాని బదులు హైఫన్ ఎల్ వాడాడు, మీకు హైఫన్ నేమ్ బదులు హైఫన్ ఎన్ వాడాడు. సో కాబట్టి ఇది ఫస్ట్ ఒకసారి చదవండి, ఒక్కొక్కటి అర్థం చేసుకోండి. తర్వాత ఏం చేస్తారంటే మీకు ఇప్పుడు ఏం చేయాలి, ఇక్కడ హైఫన్ జీ బదులు మీకు రిసోర్స్ గ్రూప్ కాబట్టి ఏం చేశాడు, హైఫన్ జీ అని ఇచ్చుకోండి. ఇక్కడ హైఫన్ నేమ్ హైఫన్ జీ హైఫన్ ఇచ్చాడు ఇట్లా. సో ఈ స్విచ్లు తప్ప ఏమీ లేదు. సో కాబట్టి 1 by 1 బేసిక్గా అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి ఏంటి ఇది అని చెప్పి. సో లేదు ఇది కష్టంగా అనిపిస్తే 2-3 సార్లు ప్రాక్టీస్ చేయాలి. అప్పటికి కుదరకపోతే జియోలో డిప్లాయ్ చేయండి. బట్ ఇది అలవాటు చేసుకుంటే ఏమవుతుందంటే మీ టైం సేవ్ అవుతుంది. కేవలం మీ టైం సేవ్ చేయడానికే నేను ఇది ఇస్తున్నాను. ఓకే, చాట్ లో పెట్టాను, ఫాలో అవ్వండి. యా, హాయ్ సార్, ఇక్కడ మనం ఇంటర్నెట్ గేట్వేస్ ఎన్ని క్రియేట్ చేయట్లేదా సార్? లైక్ ఇది క్రియేట్ చేసి అటాచ్ చేయట్లేదా? అసలు అజూర్ లో ఇంటర్నెట్ గేట్వే కాన్సెప్టే లేదండి. ఓకే, యా, సో కాబట్టి మీరు అజూర్ ఐపీ హోమ్ తీసేసుకుంటున్నా సార్. లైక్ ఆల్ ఐపీస్ లైక్ ఏడబ్ల్యూఎస్ లో మనం ఎక్స్ప్లిసిట్ గా గేట్వే క్రియేట్ చేసి మ్యాప్ చేస్తాం కదా విపిసికి. సో ఇక్కడ ఎలా ఉంటుంది? ఏడబ్ల్యూఎస్ లో ఏం చేస్తారు, లైక్ విపిసి క్రియేట్ చేశాక ఒక ఇంటర్నెట్ గేట్వే యాడ్ చేసి దానికి ట్యాగ్ చేస్తాము, ట్యాగ్ ఆర్ అటాచ్ చేస్తాము. ఇక్కడ లేదు, బేసిక్ గా ఆప్షనే లేదు మీకు, ఎందుకంటే డైరెక్ట్ గా ఓపెన్ చేస్తుంది. ఇది ఇంకా అడ్వాన్స్ కదా మీకు, అజూర్ ఇస్ మోర్ అడ్వాన్స్. ఆ ఎక్స్ట్రా స్టెప్ లేదు ఇక్కడ మీకు. వీనెట్ క్రియేట్ చేసినప్పుడే ఆటోమేటిక్ గా వాళ్ళే ఇంటర్నల్ గా రౌట్ చేసుకుంటారు. సో కాబట్టి ఇంటర్నెట్ గేట్వే కాన్సెప్ట్ అనేది ఇక్కడ లేదు. సో వర్తించదు, వెరీ సింపుల్. ఓకే ఓకే, థాంక్యూ సార్. ఎనీ క్వశ్చన్స్ గైస్? హర్షది ఒకసారి నోట్ ప్యాడ్ ఓపెన్ చేస్తారా? సో డిఫాల్ట్ స్క్రిప్టే కదా ఇది, వర్చువల్ మిషన్ క్రియేట్ చేసేదానికి. ఇది వర్చువల్ మిషన్ ఎక్కడ ఉందండి, ఇక్కడ కనిపించింది ఎక్కడన్నా? లేదు. సో కాబట్టి ఇది వర్చువల్ మిషన్ కావాలనే ఇవ్వలేదు యాక్చువల్ గా, ఎందుకంటే ఫస్ట్ ఇది అర్థం చేసుకోండి ఏంటి సంగతి అని చెప్పి మీకు. సో ఇది ఏంటంటే మీకు రిసోర్స్ గ్రూప్ క్రియేట్ చేస్తుంది, వర్చువల్ నెట్వర్క్, తర్వాత సబ్ నెట్లు, ఒక నెట్వర్క్ సెక్యూరిటీ గ్రూప్, ఆ తర్వాత ఆ సెక్యూరిటీ గ్రూప్ లో ఒక రూల్, అంతే, ఇంకేం లేదు. అంత ట్రాఫిక్ అలౌ చేస్తుంది మీకు, అంతే. VM లేదు, VM కాదు, వర్చువల్ గ్రూప్. ఎనీ క్వశ్చన్స్ గైస్? నేను ల్యాబ్ అయిపోయినాక ఏం చేస్తానంటే ఇక్కడికి వచ్చి డైరెక్ట్ గా డిలీట్ రిసోర్స్ గ్రూప్, ఎందుకంటే లోపలికి పోయి మళ్ళీ ఒక్కొక్క దానికి సెలెక్ట్ చేసుకుని మీరు డిలీట్ చేయాలా. మిస్ అయ్యారంటే అన్నెసరీగా బిల్ వస్తుంది ఫ్రీ ట్రయల్ లో లేకపోతే. దాన్ని ఉద్దేశించి నేను ఏం చేస్తాను, మీకు తీసి మొత్తాన్ని డిలీట్ చేసేయండి. దయచేసి దీన్ని మీ ఆఫీస్ లో ప్రయోగించవద్దు. ఆఫీస్ లో రిసోర్స్ గ్రూప్ క్రియేట్ డిలీట్ చేశారంటే దానిలో ఏమైనా డేటాబేస్లు ఏమైనా ఉన్నాయంటే అన్ని పోతాయి, ఆ రోజు లాస్ట్ అవుతుంది మీకు ఆఫీస్ లో. సో కాబట్టి సో ఫస్ట్ ప్రాక్టికల్ గా మీ ఓన్ అకౌంట్ లో ట్రయల్స్ చేయండి మీకు. సో ఆఫీస్ అకౌంట్ లో ప్రయోగాలు చేయొద్దు. ఎందుకు చెప్తున్నా అంటే చేసిన వాళ్ళు ఉన్నారు కాబట్టి ఆ ఎక్స్పీరియన్స్ తో మీకు చెప్తున్నాను, చేయొద్దు అని చెప్పి. అలాగే ఇది కూడా ఉంది, ఇక్కడ వేరే రిసోర్స్ గ్రూప్ ఒకటి ఉంది ఖాళీగా, దీన్ని కూడా రిమూవ్ అని చెప్పి రిమూవ్ చేస్తాను మీకు. ఓకే, క్వశ్చన్స్? ఎనీ డౌట్స్, క్వీరీస్? అందరికి అర్థమయ్యేటనా? ఎక్స్పెక్టేషన్ ఏంటంటే సాటర్డే సండే చేతిలో ఉంది, ఫెమిలియారిటీ మీకు. ఓకే, నాగేశ్వర్ గారు వస్తాం, టెక్నికల్ అవగొట్టేసి మళ్ళీ వద్దాం, వెయిట్ ఫర్ ఇట్. సో మీకు ఈ
మీకు ఈ కన్సోల్ యొక్క ఫెమిలియారిటీ, ఆ తర్వాత క్లౌడ్ షెల్ యొక్క ఫెమిలియారిటీ, ఎక్స్పెక్టేషన్. సో కాబట్టి మీకు రెండు కూడా వీకెండ్ వాడుకొని కొంచెం ఎఫర్ట్ పెట్టి, దిస్ ఇస్ ఆల్ అబౌట్ ప్రాక్టీస్ అండి మీకు. సో ఎంత ఎక్కువ ప్రాక్టీస్ చేస్తే అన్ని ఎర్రర్స్ వస్తాయి, చిన్నగా నేర్చుకోవాలి. తర్వాత దిస్ ఈస్ అ ఫండమెంటల్ కాబట్టి మీకు ఫస్ట్ క్లౌడ్ అండ్ తర్వాత డెవాప్స్కి వెళ్తారు కాబట్టి దీన్ని ఎంత ఎఫిషియెంట్ గా చేస్తే తర్వాత డెవాప్స్ అంత ఈజీ అవుతుంది. సో కాబట్టి పుట్ ఆల్ యువర్ ఎఫర్ట్స్ సాటర్డే అండ్ సండే ప్రాక్టీస్ చేసుకోండి. అదే మనమేం పెద్ద కాంప్లికేటెడ్ ఏం చేయలేదు, సింపుల్ గా ఏంటంటే ఒక సింపుల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేసాం, ఏదర్ జిఓఐ అండ్ సిఎల్ఐ. సో నా దృష్టిలో అసలు ల్యాబ్ కూడా కాదు, దీన్ని కరెక్ట్ గా కూర్చొని చేయడానికి ఎంత లేమన్కైనా కూడా ఒక 2-3 అవర్స్ నుంచి పట్టదు యాక్చువల్ గా, ఎందుకంటే నిన్న మనం కూడా చెప్పున్నాను కాబట్టి. బట్ అయినా కూడా ఒక 2-3 అవర్స్ మేక్ ఇట్ హ్యాబిట్ చేసుకున్నారంటే మీకు తర్వాత రాబోయి ఈజీగా ఉంటాయి అన్నమాట మీకు. ఓకే, సో డిలీట్ అయిపోయినాయండి నాకు, ఇది కూడా డిస్కనెక్ట్ అయిపోయింది చూసారా, డిలీట్ అయిపోతాయి. సో కాబట్టి అలా డిలీట్ చేసేయండి మీకు. సరే, బిఫోర్ ఎనీ టెక్నికల్ క్వశ్చన్స్, ఎందుకంటే వేరే వాళ్ళకి నేను వీడియో యాక్సెస్ ఇవ్వాలి కాబట్టి డూ హ్యావ్ ఎనీ టెక్నికల్ క్వశ్చన్స్? ఇన్బౌండ్ రూల్ ఉంది కదా, అందులో మనము అందరికి ఇవ్వకూడదు లో నెక్స్ట్ ఆప్షన్ ఏముంటది? ఓన్లీ మనం పర్టికులర్ యూజర్స్ కే ఇవ్వాలనే ఆప్షన్ ఏమైనా ఉంటుందా? ఫస్ట్ ఆ టాపిక్ ఇన్బౌండ్ రూల్ మీకు నేను ఒక మాట చెప్పాను, ఏం చెప్పాను మీకు అందరికి, ఏం చెప్పాను? ఆ టాపిక్ ఇంకా రాలేదండి, ప్రస్తుతానికి అలౌ చేయండి అప్పుడు చెప్పాను. సో దెర్ ఈస్ ఎ బిగ్ టాపిక్ దీని మీద, చిన్న టాపిక్ కాదు, మీకు 2 అవర్స్ టాపిక్. సో కాబట్టి కాకపోతే ఇది ఎందుకు చెప్పానంటే సరిగా ఇవ్వకపోతే మీకు ల్యాబ్ రాదు. ల్యాబ్ రాలేదు అంటే మాక్సిమం జనాలు ఏం చేస్తారంటే వాట్సాప్ ఫ్రీ కాబట్టి స్క్రీన్ షాట్ పెడతారు యాక్చువల్ గా. సో కాబట్టి అది అవాయిడ్ చేయడానికి సో కొంచెం డిగ్ చేయడానికి ఇచ్చాను యాక్చువల్ గా. సో కాబట్టి మనకి ఎనర్జీ అండ్ ఏఎస్జీ ఉన్నాయి, అప్పుడు చెప్తాను. అప్పటిదాకా జస్ట్ ఫాలో ద డిఫాల్ట్ ప్రస్తుతానికి. ఓకే ఓకే, నేను ఏం చేస్తున్నాను, స్టాప్ రికార్డింగ్.